హలో గైస్, మన ఇండియన్ క్రికెట్ టీంలో ఏదైనా ఒక బ్యాట్స్మెన్ ఒక బాల్కి స్ట్రగుల్ అయినా సరే, లేదు అంటే కొంచెం ఏదైనా వీక్నెస్ ఉంది అంటే ఖచ్చితంగా ఇటువైపు ఫ్యాన్స్ అలాగే ఇంకో పక్కన ఎక్స్ క్రికెటర్స్ ఇద్దరు కూడా దాన్ని క్యాచ్ చేసుకుంటారు. సో మరి నెక్స్ట్ మ్యాచ్లో దాని మీద ఖచ్చితంగా విమర్శిస్తారు. అదే సినారో ఇప్పుడు కూడా జరిగింది. ఏంటంటే మనకి ప్రజెంట్ ఇంగ్లాండ్తో ఫస్ట్ టెస్ట్ జరుగుతూ ఉంది కదా. సో దీంట్లో ఫస్ట్ డేలో చూసుకుంటే మనకి ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ 91 రన్స్ వచ్చింది జైస్వాల్కి అలాగే కేఎల్ రాహుల్ మధ్య. అయితే వాళ్ళిద్దరూ 91 రన్స్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేయడానికి ఒక రీజన్ ఉంది. అదేంటంటే వీళ్ళు అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ బాల్ వచ్చినాయన్నీ కూడా అంతే లీవ్ చేశారు, వాటిని ఆడకుండా. అయితే అది చూసిన తర్వాత కామెంటరీ బాక్స్లో ఉన్న సంజయ్ మంజరేకర్ దీన్ని పట్టుకొని వీళ్ళిద్దరు చూసుకుంటే అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ బాల్స్ని బాగా లీవ్ చేస్తున్నారు. కానీ అంతకుముందు మన ఇండియన్ క్రికెట్ టీంలో ఒక ప్లేయర్ ఉండేవాడు. ఆ ప్లేయర్ చూసుకుంటే ఆ బాల్స్ని టచ్ చేసి ఆ బాల్స్కి అవుట్ అయ్యాడు. కానీ వీళ్ళిద్దరూ ఆ మిస్టేక్ చేయకుండా ఎక్సలెంట్గా ఆడుతున్నారు అని చెప్పేసి కొన్ని కామెంట్ చేశాడు. అయితే దీన్ని చూసిన చాలామంది కూడా మరి విమర్శిస్తూ ఉన్నారు సంజయ్ మంజరేకర్ని. సో మరి ఎందుకంటే మరి అంతకుముందు ఈ బాల్స్కి అవుట్ అయ్యేది ఎవరు అనేది మనందరూ తెలిసింది, ఆ బ్యాట్స్మెన్ ఎవరు అనేది. సో మరి అతను రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ అతన్ని ఎందుకు తీసుకొచ్చి ఇక్కడికి ఎందుకు లాగి మరి అతన్ని విమర్శిస్తున్నాడు అని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారనమాట. సో అయితే మరి ఓవరాల్గా సంజయ్ మంజరేకర్ చేసిన ఈ కామెంట్స్ని బట్టి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో అందుకే కింద కామెంట్ చేయండి.